జగన్మోహన్ రెడ్డి గారితో మీటింగ్ అని చెప్పి నిన్న సుమారు 40 మంది కార్పొరేటర్లు అందరినీ తీసుకొని వెళ్ళడం జరిగింది. వారికి తెలియని విషయం, వారు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే ఆ 40 మంది వెళ్ళిన కార్పొరేటర్లు కూడా సుమారు 20 నుంచి 25 మంది కూటమి పార్టీకి మద్దతు తెలపడానికి సిద్ధంగా ఉన్నారు. అది రేపు స్టాండింగ్ కమిటీ ఎలక్షన్స్లో వాళ్ళకి పడే ఓటుతో రేపు స్టాండింగ్ కమిటీలో 98 మంది కార్పొరేటర్లు ఉన్నప్పటికీ కూడా మినిమం అంటే అధికార పక్షంలో గతంలో ఏంటంటే సుమారు ఒక 58 మంది గెలిచినా ఈ రోజున కనీసం 40 మంది కూడా జగన్మోహన్ రెడ్డి గారి పిలుపుకి 40 మంది కూడా రెస్పాన్స్ కాలేదు. అలాగే రేపు రాబోయే రోజుల్లో స్టాండింగ్ కమిటీ ఎలక్షన్స్లో సుమారు 20 ఓట్లు కూడా వారికి పడతాయని అయితే మాత్రం 20 ఓట్ల కన్నా ఎక్కువ పడవని చెప్పేసి నేను మీ ద్వారా తెలియజేస్తున్నాను. 2024లో ఏ విధమైన రిజల్ట్ వచ్చిందో రేపు స్టాండింగ్ కమిటీలో కూడా అదే విధంగా రిజల్ట్ రావడానికి సిద్ధపడతా ఉన్నారు. కార్పొరేటర్లు కూడా ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరు కూడా ఎంతో గౌరవంగా గెలిచిన వాళ్ళు. అది 98 మంది కార్పొరేటర్లు, కానీ ఎక్కడ కూడా కార్పొరేటర్ వ్యవస్థకి గౌరవం ఇవ్వకుండా చేసిన పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. కార్పొరేటర్ వ్యవస్థని నిర్వీర్యం చేసిన పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. కార్పొరేటర్కి కనీసం జగన్మోహన్ రెడ్డి గారు కనీసం వచ్చినప్పుడు కానివ్వండి, విశాఖపట్నంలో ఇక్కడ ఏదైనా సరే కార్యక్రమాలు జరిగినప్పుడు కానివ్వండి, కనీసం కార్పొరేటర్ తాలూకా వినతి పత్రం కూడా తీసుకోకుండా, అంటే జోబులో నుంచి తీసుకెళ్ళిన వినతి పత్రాలను కూడా వినతి పత్రం ఇచ్చి రిప్రజెంటేషన్కి రిప్రజెంటేటివ్ అయిన మాలాంటి ప్రజాప్రతినిధులను ఎంతోమందిని చెకింగ్ చేసి ఆ రిప్రజెంటేషన్ కూడా వారికి ఇవ్వకుండా సీఎంగా తీసుకోవడానికి ఇష్టపడలేదు అని అంటే అటువంటి నాయకుడిగా కాదు కదా, కనీసం ప్రజాస్వామ్యంలో ఓటర్గా కూడా పనికిరాని చెప్పేసి మీకు మీడియా ద్వారా తెలియజేస్తున్నాను సార్. కార్పొరేటర్లుగా స్టాండింగ్ కమిటీ మెంబర్లుగా వెళ్తున్నాము అని అంటే 100 మందితో ఒకేసారి మీటింగ్ పెట్టడం కుదరదు. కాబట్టి స్టాండింగ్ కమిటీ అనేది 10 మంది, అంటే 10 మందికి ఒక్కరిగా రిప్రజెంటేషన్ ఇచ్చి 10 మంది కలిపి స్టాండింగ్ కమిటీ పెట్టారు అని అంటే 100 మంది తాలూకా ప్రజాభిప్రాయం, మనోభావాలు ఏదైతే అభివృద్ధి కోసం కాంక్షిస్తున్నారో ఆ 100 మంది మనసులో ఉన్నదే ఈ 10 మంది కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఈ 10 మంది తీసుకునే నిర్ణయం పట్ల 100 మందికి కూడా మన్నలు, ప్రజల దగ్గర మన్ననలు అంటే ఆశీర్వాదం లభించే విధంగా ఉంటుందని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. ప్రభుత్వ భూములన్నీ కూడా తాకట్టు పెట్టేసి డబ్బులు తీసుకురావడం జరిగింది. ప్రభుత్వ భూముల్ని తాకట్టు పెట్టడం జరిగింది. ప్రైవేటు భూముల్ని కబ్జాలు చేసి ప్రైవేట్ భూములు అందరూ కూడా వాళ్ళ చుట్టూ ఉన్న కోటరీకి కట్టబెట్టడం జరిగింది. అది దేవాదాయ ల్యాండ్స్ కానివ్వండి, రెవెన్యూ ల్యాండ్స్ కానివ్వండి, ఈ ఎండోమెంట్స్ ల్యాండ్స్ కానివ్వండి, మాన్సాస్ కానివ్వండి, ఇవన్నీ కూడా వాళ్ళందరూ కూడా చుట్టూ ఉన్న కోటరీకి కట్టబెట్టడం జరిగింది. అలాగే ప్రభుత్వ భూములైన టర్నర్ చౌటరీ కానివ్వండి, కలెక్టర్ ఆఫీస్ కానివ్వండి, ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియం కానివ్వండి, మొడసర్లో పార్క్ కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రభుత్వ భూములు, జీవీఎంసీ తాలూకా ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఇవన్నిటిని కూడా బ్యాంకుల్లో తనఖా పెట్టి ఆ డబ్బును తీసుకొచ్చి వాళ్ళ తాలూకా ఖాతాల్లో సొంత అకౌంట్లో వేసుకోవడం జరిగింది. స్టాండింగ్ కమిటీలో గడిచిన 3 స్టాండింగ్ కమిటీల్లో కూడా వార్డు అభివృద్ధికి నేను ఏదైతే దాహోదపడుతున్నానో, నేను ఏదైతే కోరిక, నా అభ్యర్థన ఏదైతే నేను వినవించుకోవడం జరిగిందో ప్రతి విన్నపాన్ని కూడా వారు తిరస్కరించడం జరిగింది తప్పితే ఎక్కడ కూడా నా అభివృద్ధికి వాళ్ళ తాలూకా సహాయ సహకారాలు లేవు అని చెప్పేసి మీకు మీడియా ద్వారా తెలియజేస్తున్నానండి. ప్రజలకు ఉపయోగపడే ప్రతిపాదనలు పెడితే ఆ ప్రతిపాదనలు జరగకపోవడం వల్ల వాళ్ళ మీద అంటే వెక్స్ అయిపోయి వాళ్ళ తాలూకా వ్యవహారంతోటి, ధోరణితో వాళ్ళు వ్యతిరేకం పొంది వాళ్ళ తాలూకా వ్యతిరేక ధోరణితో నిజంగా విసుగు చెంది ఈరోజు ఆ పార్టీని వీడుతున్న కార్పొరేటర్లు అని చెప్పేసి మీకు మీడియా ద్వారా తెలియజేస్తున్నాను.